హాయ్, బాగున్నారా? ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో తోటి మీ ముందుకు వస్తున్నా. అందరికీ తెలుసు కదా పుష్కరాల గురించి. సో ఇవాళ నేను ఇండోర్ వచ్చాను. ఇండోర్ నుంచి ఓంకారం వెళుతున్నాను. సో ఆ విషయాలు మనం వెళుతూ ఆన్ రోడ్లో వెళ్తూ మాట్లాడుతూ మీకు పుష్కరాల గురించి అక్కడ విశేషాల గురించి చెప్తాను. ఇక్కడ ఇండోర్ వచ్చేసరికి క్లీన్ సిటీ అని ఒక మంచి పేరున్నది. ఈరోజు నర్మదా పుష్కరాలకి ఈరోజు ఇండోర్ నుంచి ఫ్లైట్లో నుంచి ఆన్ రోడ్లో నర్మదా ఓంకారం వచ్చేసాను. ఇండోర్ టు నర్మదా ఓంకారం 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈరోజు నదీ స్నానము నర్మదా పుష్కరాల్లో నదీ స్నానం అనేది చాలా ఫేమస్. ఈ 11 రోజులు 12 రోజులు నర్మదా స్నానం అనేది చాలా విశేషం అన్నమాట. పిండ ప్రదానాలు జరుగుతాయి, నదీ స్నానాలు. ఈ యొక్క పుష్కరాల్లో 12 రోజులు ఉంటాయి. సో ఈరోజు నేను ఇప్పుడు నర్మదా నది స్నానానికి వచ్చాను. ఇది సహజంగా నర్మదా ఏ నది అయినా కూడా కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఏవైనా సరే మనకి నది ఎట్లా అవుతుంది? ఈస్ట్ అన్నమాట. అంటే ఈస్ట్ నుంచి తూర్పు నుంచి పడమరకి పారుతాయి సహజంగా. కొన్నేమో పడమర నుంచి తూర్పుకి పారుతాయి. దానిలో నర్మదా నది స్పెషల్ అనమాట. ఇదేంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది అనమాట. వెస్ట్కి వెళ్ళేసి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మిగతా వేరేవి అట్లా కాదనమాట. అట్లా ఈస్ట్కి వెళ్ళేసి ఆ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అనమాట. ఇది నర్మదా నది యొక్క స్పెషల్. అంటే తూర్పు నుంచి పశ్చిమానికి పారుతూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది యొక్క స్పెషల్ అనమాట. వేరే నదిలో అట్లా కాదనమాట. సో ఇప్పుడు నేను కూడా ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు వచ్చాను, స్నానానికి వెళ్తున్నాను. సో నాతో పాటు చూసినందుకు మీకు కూడా ఆ పుణ్యం వస్తుంది. మీరు కూడా స్నానం చేసి ఆ యొక్క ఫలితము మీరు కూడా పొందొచ్చు. సో ఇప్పుడు నేను స్నానానికి వెళ్తున్నాను. నర్మదా వ్యూ చూడండి ఎంత బాగుంటుంది. అంటే ఓంకారంతో ఉంటుందన్నమాట. ఓం ఎలా ఉంటుందో ఈ నది కూడా ఓంకారేశ్వర్ అనే దానికి గుర్తుగా ఈ యొక్క నర్మదా నది కూడా ఓంతో ఈ కర్వ్ అట్లా ఉంటుందన్నమాట నది. ఓంకారేశ్వర్. ఐ ఎంజాయ్డ్ అలాట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.